ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము అని కీర్తనకారుడు తన కీర్తనల గ్రంథం ద్వారా మనకు తెలియజేయుచున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము చెడ్డ మాటలు పలకడానికి ఏమాత్రము వీల్లేదు. కొన్ని సందర్భాల్లో చూడండి, విపరీతమైన కోపం వచ్చినప్పుడు చెడ్డ మాటలు పలుకుతుంటారు. అలాగే మనసును గాయపరిచే విధంగా, నొప్పించే విధంగా కపటమైన మాటలు పలుకుతుంటారు. అలా ఉండడానికి మనము ఏమాత్రము వీలు లేదు. మనము జీవం కలిగిన దేవుని బిడ్డలము. ఆ మాటలు మన నోటి గుండా రావడానికి వీలు లేదు. మనకెంత కోపం వచ్చినా సరే, ఎంత ఆవేశం వచ్చినా సరే, మనము చెడ్డ మాటలు పలకడానికి ఏమాత్రము వీలు లేదు. మనము పరిశుద్ధంగా జీవిస్తున్నాం కాబట్టి పరిశుద్ధమైన మనసు కలిగి, కనికరము కలిగి, జాలి దయ కలిగి, ప్రేమ కలిగి మనము ఈ లోకంలో జీవించాలి. ఎదుటివారిని మనం ప్రేమించాలి, శత్రువులను కూడా మనం ప్రేమించాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళను మనము ఏమాత్రము తిట్టడానికి కానీ, నానా బూతులు మాట్లాడడానికి కానీ ఏమాత్రము వీలు లేదు. కపటమైన మాటలు, చెడ్డ మాటలు మన నోటి గుండా రానియకుండా మన నోరును కాచుకోవాలి, మన పెదవులను కాచుకోవాలి, మన నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలి. కాబట్టి మనకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ప్రతిదీ దేవునికి అప్పగించాలి తప్ప మనము ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి కానీ ఏమాత్రము వీలు లేదు అని ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాము రండి. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ దాన్ని మమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. చదవబడినటువంటి వాగ్దానంను మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకేం తెలియజేయుచున్నాడంటే, యోసేపును ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఒకప్పుడు యోసేపు స్థితి ఏమిటి? గొర్రెలు కాచుకునేవాడు, లేదా అన్నలు నానా విధాలుగా పాపాలు చేస్తుంటే ఆ తప్పిదములు, ఆ పాపములు వచ్చి తండ్రికి తెలియజేసేవాడు. ఆ విధంగా యోసేపు అన్నలకు శత్రువయ్యాడు. అన్నలు యోసేపు పైన పగ తీర్చుకోవాలని ఒక సందర్భంలో చూస్తారు. అతడు అన్నలకు ఆహారం తీసుకెళ్ళినప్పుడు అతన్ని పట్టుకొని అతని పైన దాడి చేసి అతని మీద ఉన్నటువంటి అంగిని లాగేసుకొని అతన్ని కొట్టి హింసించి గోతిలో పడేస్తారు. ఆ తర్వాత ఒక దారిన వర్తకులు వెళ్తుంటే వాళ్ళకి అమ్మేస్తారు. కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తు ఫరోకు అమ్మేస్తారు. ఈ విధంగా యోసేపు నానా శ్రమల పాలవుతాడు, కష్టాల పాలవుతాడు. అయినను సరే దేవుని ఏమాత్రమూ వదలకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడు. పాపం చేయవలసినటువంటి సమయము, సందర్భము వచ్చినప్పటికీ ఫరో భార్యతో యోసేపు పాపం చేయకుండా తన ఆత్మీయతను, పరిశుద్ధతను భద్రంగా కాపాడుకుంటాడు. కాబట్టి దేవుడు యోసేపుకు తోడై ఉండి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఐగుప్తు దేశమునకు యోసేపును ప్రధానమంత్రిగా చేస్తాడు. ఒకానొక సందర్భంలో ఐగుప్తు దేశంలోనూ, కానాను దేశంలోనూ కరువు వస్తుంది. కాబట్టి 7 సంవత్సరాలు బహుగా పంటలు పండించి ఒక చోట గోదాములో భద్రపరుస్తారు. అలా కరువు వచ్చినప్పుడు యోసేపు ధాన్యం అమ్మకం చేస్తాడు. అలా ధాన్యం అమ్మకం చేస్తున్నప్పుడు కానాను దేశంలో ఉన్నటువంటి యాకోబు కుమారులు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నప్పుడు, మీరు ఎందుకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు? ఐగుప్తు దేశంలో ధాన్యం అమ్మబడుతున్నది, మీరు వెళ్ళి కొనుకరాపండి అని తండ్రి యాకోబు కుమారులను పంపించినప్పుడు ఆ కుమారులు ఐగుప్తు దేశంకు వెళ్ళి యోసేపు ఎదుట మోకాళ్ళుని అతనికి వందనములు చేస్తారు. కాబట్టి దేవుడు యోసేపును ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. యోసేపు ఫలించడి కొమ్మ అని కూడా వాక్యం మనకు సెలవిచ్చుచున్నది. దేవుడు యోసేపును ఎంతగా ప్రేమించాడో, ఎంతగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడో ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న మీరు కూడా నీతి నిజాయితీగా, యథార్థంగా, ప్రశాంతంగా జీవించినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు కూడా ఒకానొక రోజు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. పాపం చేయవలసిన సందర్భం వచ్చినప్పటికీ మనము పాపం చేయకుండా మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలి.
మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. కాబట్టి దుష్టునికి మనం చోటివ్వక, దుష్ట తలంపులకు మనం చోటివ్వక, దుష్టక్రియలు మనం చేయక, మనము బహు జాగ్రత్తగా ఈ లోకంలో జీవించినట్లయితే ఈ లోకంలోనే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. యోసేపు దేవుని భయభక్తులు కలిగి జీవించడం వలన దేవుడు యోసేపుకు తోడై ఉండి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. కాబట్టి యోసేపు వలె మనం కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే యోసేపు వలె మనం కూడా జీవించాలి. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ జీవం కలిగిన దేవుని మనము గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి ఆయనను మనం ఏమాత్రము విడనాడకూడదు. ఆయన మనకేం చేయట్లేదని మనం దూషించకూడదు. దేవుడు సకాలంలో మనకు కావాల్సినప్పుడు మన అవసరం తీర్చే దేవుడు, మన అక్కర తీర్చే దేవుడు. ఎప్పుడు మనకేం కావాలనో ఆయనకు తెలుసు. కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేసి నిరంతరం మనం ప్రార్థన చేస్తూ, నిరంతరం వాక్యం ధ్యానిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి లోబడి ఆయన చిత్త ప్రకారం మనం జీవించినట్లయితే ఒకానొక సందర్భం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. యోసేపు వలె మనల్ని హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు తండ్రి. యేసయ్య, యోసేపును తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశారు. అనేకులకు నాయన ధాన్యం అమ్మి వారిని పోషించే విధంగా చేశారు. యేసయ్య, ఏ ఒక్కరు ఆకలిగొని ఆకలితో ఉండడం ప్రభు నీకేమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఐగుప్తు దేశానికి కరువు రాబోతుందని ప్రభు మీరు ముందుగానే నాయన తెలియజేసి 7 సంవత్సరాలు నాయన పంటలు పండే విధంగా సాయం చేశారు. గోదాములో ధాన్యం నింపి ఆ ధాన్యంను ప్రభు కరువు కాలంలో మీరు అనేకులకు పంచి అనేకులను పోషించే విధంగా సాయం చేశారు. ఈ భూమి మీద నాయన మమ్మల్ని అనేకులను ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఉండడానికి నివాసం ఇచ్చి పోషిస్తున్నందుకే నీకు వందనాలు తండ్రి. యోసేపు వలె మమ్మల్ని దీవించండి, ఆస్వాదించండి, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టండి తండ్రి. పాపం చేసే సమయం వచ్చినప్పటికీ మేము పాపం చేయకుండా పాపం నుండి దూరంగా పారిపోవటకు సాయం చేయండి. యోసేపు వలె నాయన మేము నీతి నిజాయితీగా, యథార్థంగా, ప్రశాంతంగా జీవించడానికి సాయం చేయండి. మా ఆత్మీయతను మేము కాపాడుకుంటూ, మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ సాయం చేయండి. ఈ లోకంలో జీవించినంతకాలం నీకు సాక్షులు మేము జీవించడానికి సాయం చేయండి. గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరే దర్శించి కనికరించి కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. కనికరమల దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చుకుని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్నారు కదా. ఈ వాగ్దానం మీకును మీ కుటుంబంలోకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబంలోకును తోడై ఉండునుగాక.